ఏదో వచ్చినావు పరామర్శించు, వాళ్ళకి ఏందన్న సహాయం చేసి వెళ్ళంతేగాని నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా. సొంతం నీ చిన్నాయని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుని నేను చెప్తున్నా. నువ్వు ఇక్కడ వచ్చి సెల్ఫీలకి జైలు పలికించుకునేదానికి ఇక్కడ వచ్చినావు అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది. ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు, ఏం పని పడలేదు, ఈరోజు వాళ్ళు జగన్ వస్తున్నారని సంకలు ఉద్దుకొని వచ్చినారు, జనాలను దోలినారు. మేము వద్దనలేదు, మేము 3 రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది అవస్థ పడుతుంది, ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు. కానీ అలాంటి పోలీసులు కూడా ఈరోజు మీ ప్రభుత్వం మాకు అట్లా మేము వాడుకోలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా పోలీస్కి మంచి గౌరవం ఇస్తారు. ఈరోజు నువ్వు డ్రెస్ చొక్కా చూపించామంటావయ్యా, నేను మళ్ళీ సీఎం అయితే ఖబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా? మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి. మీరు మా జిల్లా ఎస్పీ గారు రత్నమ్మ గారు కూడా స్పందించాలి. ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు. అప్పుడు ఒక ఎస్ఐని పట్టుకొని నువ్వేందయ్యా ఒక బ్రోకర్ అంటావు, రకరకాలుగా కూడా ఒక ఎస్ఐని మాట్లాడతావు. నీ స్థాయి ఎక్కడ? కనీసం పైన వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు. ఒక ఎస్ఐని పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అలాంటి కుటుంబాల మీద మీరు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక సుధాకర్ ఒక బీసీ కులస్తుడైనా వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా మీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినవన్నీ చెప్పించినవన్నీ నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు నీ విజ్ఞతకే వదిలేస్తానని కూడా చెప్తున్నా. మా పోలీస్ కూడా ఈరోజు డీజీపీ దగ్గర నుంచి కింద ఎస్ఐ దాకా మీరు వస్తున్నారని అడగడిగిన వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు ఎవరిని కూడా వాళ్ళకు వచ్చే వాళ్ళు కూడా కార్యకర్తలను ఆపొద్దండి అని చెప్పి నేను కూడా నా కార్యకర్తలకి నచ్చజెప్పుకొని ఎక్కడ గొడవలొద్దు కక్షలొద్దు, వచ్చేవాడు వస్తాడు పోయేవాళ్ళు పోతారు, వస్తాడు పరామర్శిస్తాడు 1 గంటలో వెళ్ళిపోతారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఈరోజు ఏ గొడవలు కూడా ఆపేదానికి కూడా మేము ప్రయత్నం చేయలేం. మరి పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పర్సన్ నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి. మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా, ఒక పోలీసు కూడా మమ్మల్ని అడగబెట్టినలేదు, కాలు కింద పెట్టలా. ఈరోజు రెడ్ కార్పెట్ వేసి మేము ఇక్కడ నిన్ను ఆహ్వానించారు మా డిపార్ట్మెంట్. ఇంత చేస్తే కూడా మీరు ఈ విధంగా అంటారు. ఆ రోజు మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడు పులివిందలకు కూడా నువ్వు అడగడగన చెక్ చేపిస్తూ 1 వెహికల్ 2 వెహికల్లో వెళ్ళాలని మీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారి అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి మీది ఏదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా ఆ రోజు పరిటాల రవి గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు, ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు. మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు. ఇదేంది న్యాయం అని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే. ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసులు అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివెందుల ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఈ రోజు నువ్వు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడావయ్యా? లింగమే కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు, అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ని నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు. మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్ని మీద నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివెందుల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాం. ఈ విధంగా పరామర్శించకు వచ్చాడా, ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా, ప్రచారానికి వచ్చారా, జైలు పలికించుకునేకి వచ్చినాడో అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి. మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటే